ముద్రగడ హరిరామ జోగయ్య లాంటి కాపు పెద్దలు జనసేనకు మద్దతు ఇవ్వడం లేదు. గతంలో స్పెక్యులేషన్ వచ్చింది, ముద్రగడ జనసేనలో చేరతాడని, వైసీపీలో చేరతాడని. ఇప్పటివరకైతే ముద్రగడ ఎక్కడా చేరలేదు. పవన్ కళ్యాణ్కి కూడా మద్దతు ఏమీ ప్రకటించలేదు. అలాగే హరిరామ జోగయ్య అనేక లేఖలు రాశాడు. జనసేన అధిక సీట్లను డిమాండ్ చేయాలి, 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయాలి. సో కాపుల బలం ఇది, పవన్ కళ్యాణ్ బలం ఇది, ఇవాళ టీడీపీకి అవసరం ఉంది కనుక ఒప్పుకుంటుంది అంటూ పవన్ కళ్యాణ్ పైన అనేక రూపాలుగా ఒత్తిడి చేశారు, లేఖలు రాశారు. చివరకు పవన్ కళ్యాణ్ 24 సీట్లకు అంగీకరించినందుకు నిరసన కూడా వ్యక్తం చేశాడు. బట్ ఏదైనా హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్కి ఏమీ అనుకూలంగా మద్దతుగా ప్రచారం చేసడానికి సిద్ధంగా లేడు. సో ఇలాంటి కాపు పెద్దలు దూరం కావడం వల్ల కాపు ఓటు జనసేనకు రాకుండా పోతుందా అనేది ఫండమెంటల్ క్వశ్చన్. సో ముద్రగడ పద్మనాభం కాపుల కాసు కొరకు పోరాడిన మాట నిజం. హరిరామ జోగయ్య కాపుల్లో సీనియర్ రాజకీయవేత్త అన్నది నిజం. కానీ అదే సమయంలో కాపులందరూ వీరు చెప్పినట్టే ఓట్లేస్తారు. ముద్రగడ జేబులో కాపుల ఓట్లన్నీ ఉంటాయి, హరిరామ జోగయ్య జేబులో కాపు ఓట్లన్నీ ఉంటాయి అనుకుంటే పొరపాటు. అదే నిజమైతే వారే జనసేనలాగానో ప్రజారాజ్యంలాగానో పార్టీ పెట్టి కాపులందరినీ సంఘటితపరిస్తే ఏ రాజకీయ పార్టీతో పొత్తులైనా 20-30 సీట్లు వచ్చేవి. అందువల్ల మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళ చేతుల్లోనే కాపులు ఉంటే డెఫినెట్గా కాపులలో వారంటే గౌరవం ఉండొచ్చు, కాపు ఉద్యమానికి వారి నాయకత్వం వహించి ఉండవచ్చు. కానీ అదే సమయంలో కాపు ఓట్లను శాసించే స్థాయిలో ముద్రగడ కానీ హరిరామ జోగయ్య కానీ ఉండరు. ఆ మాటకొస్తే కాపులంతా జనసేనకు ఓటు వేయాలని రూల్ ఏం లేదు. అదే జరిగి ఉంటే 2019లో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకల్లో తానే స్వయంగా ఓడిపోడు. ఒక్క సీటు మాత్రమే ఎందుకు వస్తుంది? నిజంగానే కాపులంతా పవన్ కళ్యాణ్ కేసు ఉంటే కాపులు అన్ని పార్టీలో ఉంటారు. సో మెజారిటీ కాపులు ఈసారి టీడీపీ జనసేనకు ఓటు వేయవచ్చని అంచనా. కారణం ఏంటంటే 2014లో కాపు ఓటు ప్రధానంగా టీడీపీకి పడింది, 2019లో వైసీపీకి పడింది, 2024లో ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణలో కాపు ఓటు టీడీపీ జనసేన కూటమి వైపుగా పోయే అవకాశం ఉంది. దీన్ని చెదరగొట్టడానికి వైసీపీ అనేక ఎత్తుగడలేసింది. అందులో భాగమే పవన్ కళ్యాణ్ 24 సీట్లకు ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ సీఎం అడుగుతలేడు, చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు, కాపు ఓట్లను కమ్మ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇలాంటి అనేక విమర్శలు పవన్ కళ్యాణ్ పైన చేశారు. తాజాగా రంగా హత్య అంశం కూడా ప్రస్తావన తెస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జనసేనను గొంతమ్మ కోరికలు కోరేలా చేసి టీడీపీ పొత్తుకు అంగీకరించకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగా చేశారు. ఒకవేళ అది సాధ్యం కాక పవన్ కళ్యాణ్ రియలిస్టిక్గా ఉండి పొత్తు పెట్టుకున్నా కాపు ఓటర్లు పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీ అభ్యర్థులున్న చోట ఓటు బదిలీ కాకుండా ప్రివెంట్ చేయాలన్న రాజకీయ లక్ష్యం. అయితే పవన్ కళ్యాణ్ దీన్ని అధిగమించడానికి చాలా కాలంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న భావనను తన శ్రేణుల్లో తన ఓటర్లో బలంగా తీసుకెళ్ళాడు కూడా. దీనికి ఇప్పుడు అదనంగా చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడు తన గురించి చంద్రబాబు నాయుడు నవనగర నిర్మాత అంటూ పొగడడం మొదలుపెట్టాడు, అనుభవం కలిగిన నాయకుడు అని. అందువల్ల ఆ ఓటు చెదరకుండా టీడీపీకి బదిలీ చేయడానికి జనసేన కూడా కృషి చేస్తుంది. జనసేన ఇంట్రెస్ట్లో కూడా టీడీపీకి ఓటు బదిలీ కావాలి. కాకపోతే జనసేనకు కూడా టీడీపీ ఓటు రాదు. అందువల్ల మ్యూచువల్గా ఉంటుంది తప్ప ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఓటు బదిలీ మరో పార్టీ బదిలీ కాకుండా ఉంటుందా? అందువల్ల ఇప్పుడు ఉన్న రాజకీయ కాంటెక్స్ట్లో కాపు ఓటు సిగ్నిఫికెంట్గా టీడీపీ జనసేన వెనకాల పడుతుందని అనేక సర్వేలు చెప్తున్నాయి. దీన్ని ముద్రగడ హరిరామ జోగయ్యలో ఆపుతారని నేను అనుకున్నాను.